వెల్కమ్ టు స్వతంత్ర. నేను సాయి. ఈరోజు మనం వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, ప్రభుత్వ ఉన్నతాధికారులు పివి సునీల్ కుమార్, యూనివర్సిటీ వీసీలు ఇలా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల విషయంలో ఏపీ సర్కార్ చాలా సీరియస్గా డెసిషన్ తీసుకుంటుంది. ఒకరి వెంట మరొకరు అన్నట్లుగా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటుంది. మరి లిస్టులో నెక్స్ట్ ఉంది ఎవరు? అసలు ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన ఏంటి? ఈ అంశాలను ఇవాళ బిగ్ టాక్లో విశ్లేషిద్దాం. ఈ అంశంపై మనతో చర్చలో పాల్గొనడానికి మేకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ నాయకులు మనతో ఉన్నారు, జూమ్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో పాటు ఉప్పల్ లక్ష్మణ్ గారు, ఎనలిస్ట్ ఉన్నారు. నమస్తే అండి. ఆ తర్వాత మనతో పాటు స్టూడియోలో పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ స్పోక్స్ పర్సన్ అయినా. వీళ్ళతో ఈ అంశాల గురించి మాట్లాడుతాం. నమస్తే అండి అందరికీ. స్టార్టింగ్ ఫస్ట్ మనం పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. సార్ చెప్పండి, వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకళ్ళు మీ నాయకుల్ని కానీ మీ పార్టీ కార్యకర్తలను కానీ గతంలో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ వరుసపెట్టి అరెస్టులు చేస్తున్నారు. ఏంటంటే ఈ అరెస్టుల కారణం కేవలం కక్షేనా? నిజంగా వాళ్ళు ఏమన్నా అరెస్ట్ చేసేంత తప్పులు చేశారా? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు అన్న చందంగా గత ప్రభుత్వం మేము మా పరిపాలనలో ఉన్నప్పుడు నెలకో పథకం చొప్పున పథకాల మీద పథకాలు, పరిపాలన వీటి మీద దృష్టి పెట్టి మేము పరిపాలన కొనసాగిస్తూ మేము డిబేట్లలో వచ్చిన, అసెంబ్లీలో సమావేశాల్లో ఉన్న, పత్రికా రంగాల సామాజిక మాధ్యమాల్లో ఉన్న పథకాల విషయం గురించి, ప్రజల సమస్యల గురించి, ప్రజా శ్రేయస్సు గురించి వచ్చేవి మీరందరూ విదితమే, మీరందరూ అది చూశారు కూడా. అంటే అంతకుముందు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద కేసులు పెట్టలేదా, మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా, ఇవన్నీ చూసి మేము అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఏం చేయదలుచుకోవాలా. మా కాన్సంట్రేషన్ పరిపాలన మీద, ప్రజల మీద, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము పరిపాలించాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, పరిపాలనా వ్యవస్థను పక్కన పెట్టి ఒక ఎర్రి బుక్కుతోటి ఒక ఎర్రి పరిపాలన చేస్తున్నది. ఎర్రి పరిపాలన చేస్తూ కక్ష సాధింపు చర్యలు తీర్చుకుంటూ చేసేదానికి వాళ్ళకి ఏమీ ఐడియాలజీ లేక, వాళ్ళకి ఒక విజన్ అనేది లేక, కేవలం కాపీ కొట్టుడు, బూతులు మాట్లాడుడు, కేసులు పెట్టుడు, ఇది తప్పితే వాళ్ళ దగ్గర విషయం ఏమి లేదనేది రాష్ట్ర ప్రజలందరికీ తేటతెల్లమైంది. ఎందుకు తేటతెల్లమైందని నేను చెప్తానంటే, ఈ 9 నెలల కాలంలో రైతులు రోడ్డు మీదకు వచ్చారు, మహిళలు రోడ్డు మీదకు వచ్చారు, యువత రోడ్డు మీదకు వచ్చారు, ఈ అన్ని రంగాల వారు రోడ్డు మీదకు వచ్చేసి విద్యుత్ సమస్యల దగ్గర నుంచి, ఫీజు పోరు దగ్గర నుంచి, రైతు సమస్యల దగ్గర నుంచి రోడ్డు మీదకు వచ్చి ఆహాకారాలతోటి ఆత్మహత్యలు చేసుకుంటూ, విద్యార్థులు ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఆడబిడ్డల మాన ప్రాణాలు కాపాడలేక ఇన్నాళ్ళు గడిపి తీరా చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఏం చూపించారంటే, గత ప్రభుత్వంలో మేము తెచ్చిన దిశ యాప్ని పేరు మార్చి శక్తి యాప్గా రిలీజ్ చేసి అదేదో గొప్పగా చేసినట్టు అసెంబ్లీలో సహా ప్రచారం చేస్తున్నాడు. ఇది ఈ ప్రభుత్వం యొక్క కేవలం ఎర్రి బుక్కుతో కక్ష సాధింపు చర్యలు మాత్రమే చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఒక మాట, ఈ ప్రభుత్వం పథకాల గురించి అడుగుతుంటే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అడిగితే భువనేశ్వరమ్మని బూతులు తిట్టారు, నా వల్లభనేని వంశీ అంటారు. లేదు, రైతు సమస్యల గురించి అడుగుతుంటే పోసాని కృష్ణమురళి పచ్చిబూతులు తిడుతున్నాడు అంటారు. ఈ మిగతా ఏ సమస్య పలాని వాడు పలానా తప్పు చేశాడు, మేము ఒకటి అడుగుతుంటే వాళ్ళు సమాధానం ఇంకొకటి చెప్పడం. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అడిగిన ప్రశ్నలకి, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యలకి, రాష్ట్ర ప్రజల సమస్యలకి వీళ్ళు పరిపాలించడానికి అధికారంలోకి వచ్చినట్టు లేదు. కేవలం ఎర్రి బుక్కుతోటి కక్ష తీర్చుకోవడానికి మాత్రమే అధికారంలోకి వచ్చారని తేటతెల్లం.